నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 259, 260 ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. తేజాస్మితిక పద విభజన ప్రతిపదార్థం తేజస ఆత్మిక తేజాస్మిక. స్వప్నావస్థలో ఉన్న తేజస్సుని ఆత్మగల పరమేశ్వరి. స్వప్నస్థానం పొందిన సూక్ష్మ దేహాభిమాని అయిన జీవుల సమిష్టి రూపుడైన తేజస్సుడు అనే హిరణ్య గర్భుని యొక్క ఆత్మగలది. స్వప్నము సూక్ష్మదేహం యొక్క వ్యవహారము. ఈ స్థితిలో వష్టి దేహాభిమాని తేజస్సుడు, సమిష్టిగా అతడు హిరణ్య గర్భుడు. సూక్ష్మదేహంతో చేసే కర్మలన్నిటికీ సాక్షి ఆ పరమేశ్వరి. ఆమె తేజస్సుని రూపంలో ఉంటుంది కాబట్టి తేజాస్మితిక అనబడుతుంది. స్వప్నావస్థానంతో ప్రాజ్ఞ సప్తహగ్న ఏకోనా విశంశతి ముఖ ప్రావిక్తముఖో తేజస్సో ద్వితీయ పాద మండియొక ఉపనిషత్తులో ఉంది. ఆత్మ యొక్క రెండవ పాదము తేజస్సుడు. అదే మానసిక స్థితి. ఈ మానసిక స్థితికి హిరణ్య గర్భుడని పేరు. ఇతడు అంతర్ముఖమైన చేతన కలవాడు. స్వప్నంలో జరిగే విషయాలను మాత్రమే గ్రహించగలడు. ఇతనికి 7 అవయవాలు 19 ముఖాలు ఉంటాయి. ఆ తేజస్సును ఆత్మగల పరమేశ్వరి తేజాస్మితిక అనబడుతుంది. తేజస్సు ఎంత సూక్ష్మమైనదో మనస్సుతోనూ చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవటం వలన ఈ స్థితిని సూచించి అమ్మవారి నామాన్ని తేజాస్మితిక అంటారు. స్వప్నావస్థ యొక్క సూక్ష్మ లక్షణ స్వరూపము అని ఈ నామానికి అర్థం. ఓం తేజాస్మితికాయ నమః. పంచాక్షరి శ్రీమాత్రే నమః. 260 నామము సూప్త ప్రతిపదార్థం నిద్రావస్థను సూచించున్నది. కారణ శరీరాభిమాని జీవన భిన్న ప్రజ్ఞా స్వరూపురాలు. సూప్త మందావస్థ సమ్మదావస్థ వల్లక్షణమో చ శివసూత్రే అవివేకో మాయా సౌషప్తమితి. సమ్మదావస్థ సంప్రాదావస్థ అనబడే నిద్రావస్థ లక్షణమును శివసూత్రములందు చెప్పబడింది. సూప్త అంటే ఇంద్రియ వ్యాపారము నశించిన నిద్రావస్థ. శివసూత్రాల్లో ఇది అజ్ఞానము మాయా సౌషప్తము అని ఉన్నది. ఈ అవస్థలో బాహ్య వస్తువులను గురించిన జ్ఞానము ఏమాత్రము ఉండదు. సూప్తం గలవాడు సూప్తుడు జీవుడు. అందుకే నేను సుఖంగా నిద్రపోయాను, నాకేమీ తెలియదు అంటాడు జీవుడు. ఇలా చెప్పడం వల్ల ఆవిద్య వృత్తులు 3 ప్రస్ఫుటమవుతున్నాయి. అజ్ఞానము నాకేమీ తెలియదనటం, అహంభావము నేను అనే అహంకారము, సుఖము సుఖానుభూతి, ఈ 3 వృత్తులు గలది సుషుప్త అవస్థ. ఈ అవస్థకు అభిమాని ప్రజ్ఞుడు. ఈ అవస్థ ఆత్మకు 3వ పాదం. నిర్వికార స్వరూప స్థితినే సుషుప్తి అంటారు. మనసు బుద్ధి కూడా హృదయంలో లీనమయ్యే స్థితి ఇది. ఈ స్థితిలో ఇంద్రియాలు బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. ఈ రకంగా మనసు బుద్ధి కూడా లయమైనప్పటికీ మెలకువ రాగానే తన సుఖంగా నిద్రించానని తెలుస్తుంది. అంటే జ్ఞానం మాత్రం ఉన్నది. ఇక్కడ ఆనందం పొందుతుంది కాబట్టి పరమేశ్వరి సూప్త అనబడుతుంది. వివరంగా చెప్పాలంటే స్వప్నావస్థలో పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి పని మనసు నిర్వహిస్తుంది. సుషుప్తిలో మనసు బుద్ధి 2 కూడా పనిచేయవు. 2 హృదయాల్లోనికి లీనమై ఉంటాయి. ప్రాణం ఉన్నప్పటికీ జీవికి ఏమీ తెలియని స్థితి ఇది. ఏమీ తెలియదని అనుకున్న ఆనంద స్పర్శ మాత్రం ఉంటుంది. ఆ నిద్రానందభూతి అనిర్వచనీయమైనది కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పలేము. జీవ ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉండే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఇది. ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ అయినప్పటికీ మెలకువ రాగానే తాను సుఖంగా నిద్రించిన అనుభూతి జ్ఞానము మాత్రం ఉంటుంది. ఈ అనుభూతి జ్ఞానాన్ని సూచించి అమ్మవారి నామాన్ని సూప్త అంటారు. శ్రీమాత సూప్తావస్థలో ప్రజ్ఞగా అభిభిన్నురాలు. ఓం సూప్తాయ నమః. ద్వక్షాకరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.